వాక్యాన్ని కొద్ది సమయం ధ్యానం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలో కొరింథు అనే పట్టణంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు పౌలయ్య గారు చేసిన ఒక సువార్త మీ జ్ఞాపకానికి తీసుకుని వస్తాను. అందరూ తెరిచి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో పౌలయ్య గారు ఈ మాట మాట్లాడతారు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధం లేదు, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడినటువంటి మాట. మరి ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవుని ప్రజలు కానివ్వండి, లేకపోతే ఆ ప్రాంత ప్రజలు కానివ్వండి, వారి మధ్యలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలను బట్టి స్త్రీ పురుషుల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో ఉన్న విశ్వాసము అవిశ్వాసము వీటిని బట్టి పౌలయ్య గారు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీలలో కొంతమంది విశ్వాసులైన వారు, కొంతమంది అవిశ్వాసులైన వారు, అలాగే పురుషులలో కొంతమంది విశ్వాసులైన వారు, కొందరు అవిశ్వాసులైన వారు, ఇట్లా మరి వారికున్న విశ్వాసాన్ని బట్టేమో కొంతమంది దేవుని మీద నమ్మకం ఉంచుతూ, కొంతమంది ఏమో వారికున్న అవిశ్వాసాన్ని బట్టి ప్రభువును నమ్మలేక జీవిస్తూ ఉన్నప్పుడు వారందరినీ ఐక్యం చేయాలని, దేవునితో వారిని సమాధానపరచాలని పౌలయ్య గారు ఆశించి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు అని చెప్పి. అందరం ఒకసారి స్తోత్రం చెప్దాం. దేవుడు సమాధానముగా ఉండడానికి మనలను పిలిచాడంట. కొంతమంది జీవితాలను పరిశీలన చేస్తే వారి జీవితాలలో సమాధానం ఉండదు, వారి జీవితాల్లో నెమ్మది ఉండదు. కలవరంతో నింపబడి గలిబిలితో నిండిపోయి తాము సమాధానంగా ఉండరు. తమతో ఉన్నటువంటి ప్రజలను కూడా, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వారితో ఉన్న వారిని కూడా సమాధానంగా ఉండనివ్వరు. అందుకై పౌలయ్య గారు తెలియచేస్తున్న సత్యం ఏమిటనంటే, దేవుడు మనలను సమాధానంగా ఉండడానికి పిలిచాడు అని చెప్పి కొరింథు అనే పట్టణంలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు దేవుని సువార్తను బోధిస్తూ ఉన్నాడు. అంటే అర్థం ఏమిటనంటే, కుటుంబాలను లేక జీవితాలను గలిబిలితో నింపడానికి దేవుడు మనల్ని పిలవలేదు. అందుకొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. కలవరంతో జీవించడానికి దేవుడు మనల్ని రక్షించలేదు, మనకి ఈ జీవితాన్ని ఇవ్వలేదు. ఎందుకొరకు దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడంటే, సమాధానంగా ఉండడానికి, సమాధానకరమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకి బ్రతుకును
లేక ఈ జీవితాన్ని, ఈ కుటుంబాన్ని దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా పౌలయ్య గారు మనకు తెలియచేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను భూలోకంలోనికి వచ్చిన తరువాత పరలోకము నుండి దేవుని దూతలు యేసు ప్రభువారు జన్మించారు అని సువార్తను గొర్రెల కాపర్లకు తెలియచేయడానికి వారి దగ్గరికి వెళ్ళారు. మరి వారికి దేవుని సువార్తను బోధించి, రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికి మీకు ఒక ఆనవాలు చెబుతున్నాము, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండడం మీరు చూస్తారు అని చెప్పి గొర్రెల కాపర్లకు క్రీస్తును గూర్చిన వార్త, ఒక ఆనవాలు తెలియచేసి తిరిగి వెళ్ళిపోతూ, పరలోకానికి వెళ్ళిపోతూ వారు ఒక అద్భుతమైన గీతమును ఆలపించారు. ఏమనంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము అని చెప్పి దేవుని యొక్క సమాధానాన్ని వారు ప్రకటన చేశారు. అంటే అర్థం ఏమిటి? ఎవరైతే భూమి మీద ప్రభుకి ఇష్టలుగా జీవిస్తారో వారికి జీవితంలో సమాధానం సంప్రాప్తిస్తుంది. ఎవరైతే ప్రభుకి ఇష్టపూర్వకంగా బ్రతుకుతారో వారి జీవితాల్లో దేవుడు తన నిత్యమైన సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఈ గీతాన్ని గొర్రెల కాపర్లకు తెలియచేసిన తర్వాత దూతలు పాడుకుంటూ తిరిగి మరలా వారి ప్రాంతానికి లేక పరలోకానికి చేరుకున్నట్లుగా లేఖనంలో మనం చూస్తాం. అంటే అర్థం ఏమిటి? ప్రతి వారు దేవుని యొక్క సమాధానంతో నింపబడాలని, ప్రతి వారు సమాధానకరమైన జీవితాన్ని జీవించాలని, వారి జీవితాల్లో ఉన్నటువంటి కలవరాన్ని, గలిబిల్ని తొలగించుకొని ప్రభుకి ఇష్టలుగా జీవిస్తే, ప్రభు నామమునకు ఇష్టపూర్వకంగా బ్రతికితే దేవుడు మీ అందరిలో సమాధానం ఇస్తాడు అని చెప్పి వారు పాడిన పాట. కాబట్టి సమాధానంగా ఉండడానికి దేవుడు పిలిచాడు గనుక ఎట్లా కలుగుతుంది సమాధానం అంటే, ప్రభుకి ఇష్టపూర్వకంగా జీవించినప్పుడు, మనం దేవునికి ఇష్టపూర్వకంగా జీవించినప్పుడు దేవుడు మన జీవితాల్లో తన సమాధానాన్ని కలుగు చేస్తాడు. ఏమంటే దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా శరీరధారి అయి ఉన్న దినాలలో తన ద్వారా జరిగిన ప్రతి కార్యము వెనక సమాధానాన్ని యేసు ప్రభువారు ప్రకటన చేశారు. ఒకసారి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ యేసు ప్రభువారిని గూర్చి విని ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుందని ఆలోచన చేసింది. మరి ఆరోగ్యం పొందుకోవడానికి ఎందరో వైద్యుల దగ్గరకు వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఖర్చు చేసింది. ఈ వ్యాధి నుండి విడుదల పొందాలని, నెమ్మదిగా బ్రతకాలని, సంతోషంగా జీవించాలని, ఆరోగ్యకరమైన జీవితం కలిగి ఉండాలని ఎంతో ఖర్చు చేసింది. ఎన్నో వైద్యుల దగ్గరకు వెళ్ళి తన ప్రయత్నం తాను చేసింది. కానీ ఎన్ని మందులు వేసుకున్నా, ఎందరి వైద్యులను సంప్రదించినా, ఎంత ప్రయత్నం చేసినా తనకున్నటువంటి వ్యాధి నుండి విడుదల పొందలేకపోయింది. గనుక యేసు ప్రభువారిని గూర్చి విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే చాలు నేను బాగుపడతాను అన్న నమ్మకంతో మరి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చింది. యేసు ప్రభువారు అంటే ఒక్కరే ఉండేవారు కాదు కదండి, ఆయన చుట్టూ శిష్యులు ఉంటారు. ఆ వెంట యేసు ప్రభువారి యొక్క మాటలు వినాలని కొందరు, యేసు ప్రభువారి ద్వారా జరుగుతున్న ఆశ్చర్య కార్యాలను చూడాలని కొందరు, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చాలా మంది ప్రజలు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు, ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరి మధ్యలో యేసు ప్రభువారిని సమీపించడానికి చాలా సాహసం చేసింది.
మరి వారందరిని దాటుకొని యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి. ఆయనను చూసేవారు, ఆయనతో మాట్లాడేవారు, ఆయన మాటలు వినేవారు, ఆయనతో కలిసి ప్రభునామాన్ని కీర్తించేవారు, ఆయన శిష్యులు వీళ్ళందరూ ఉండగా వీళ్ళందరిని దాటుకుని యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళాలి. కొంచెం కష్టతరమే అయినా ప్రయత్నం చేసిన తర్వాత దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఒకవేళ ఎదురుగుండా వెళ్ళి ఆయనను ముట్టుకుంటే ఆయన ఏమైనా అనుకుంటారేమో, మనల్ని సమీపించరేమో అని చెప్పి వెనక తట్టుగా వెళ్ళిందట యేసుప్రభు వారిని ముట్టుకోవడానికి. వెనక తట్టున వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుందట, ఆయన ధరించిన వస్త్రాన్ని. వెంటనే ఆయనలో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోనికి వచ్చింది. ఆమెకున్నటువంటి వ్యాధి నుండి నివారణ పొందుకుంది, ఆమెకున్నటువంటి బాధ నుండి స్వస్థత పొందుకుంది, ఆరోగ్యం పొందుకుంది. ప్రభు వారికి అర్థమైంది, మిగతా ప్రజలు ఎవరికి అర్థం కాలేదు. ఆయన హృదయ అంతరంగములను ఎరిగిన వాడు గనుక ఆయనకు అర్థమయ్యి చుట్టూ ఉన్నటువంటి ప్రజలను చూసి అడుగుతారు, ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం వారిలోనికి వెళ్ళింది అని చెప్పి మరి యేసుప్రభు వారు మాట్లాడుతుంటే శిష్యులు అంటారు, ఇంతమంది ప్రజలున్నారు నాయన, ఒకరు వెంట ఒకరు నీ మీద పడుతూ ఉంటే, తోసుకుంటూ ఉంటే, ఇంత రద్దీగా ఉంటే ఎవరు నీ మీద పడ్డారని, ఎవరు నిన్ను ముట్టుకున్నారని చెప్పగలం? కనుక అట్లా చెప్పడం సాధ్యం కాని పని అని అంటే యేసుప్రభు వారు అంటారు, మీరు చెప్పినా చెప్పకపోయినా ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాకు అర్థమైంది. నాలో నుండి ప్రభావం, నాలో నుండి శక్తి, నాలో ఉన్నటువంటి మహిమ, నాలో ఉన్నటువంటి ఆధిక్యత వారిలోనికి వెళ్ళింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఇదిగో ఆమె వణుకుతూ భయపడుతూ ఎదురుగా వచ్చి యేసుప్రభు వారితో అంటది, నేనేనయ్యా నీ వస్త్రాన్ని ముట్టుకున్నది. ఇదిగో చాలా ఏండ్ల నుండి, చాలా సంవత్సరాల నుండి ఈ వ్యాధితో నేను బాధపడుతున్నాను. ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళాను, కానీ వ్యాధి కుదుట పడలేదు, రోగం తగ్గలేదు. ఇదిగో నీ దగ్గరకు వస్తే తగ్గుతుందని ఎవరో చెప్పారు, నేను విన్నాను, నీ వస్త్రపు చెంగును ముట్టుకోవాలని ఆశించాను, వచ్చి నేను ముట్టుకున్నాను అయినా నాలో ఉన్నటువంటి వ్యాధి తగ్గిపోయింది అని అనగానే యేసుప్రభు వారు అంటారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని అంటూ ఆ తర్వాత ఇంకో మాట అంటారు, సమాధానము గలదానివై నీ ఇంటికి వెళ్ళు అని చెప్పారు. దూతలు ఏ వార్తనైతే ప్రకటన చేశారో, పాడారో, కీర్తించారో, యేసు ప్రభు వారు కూడా అదే మాటను ప్రకటన చేస్తూ ఉన్నారు. ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుందని దేవదూతలు ప్రకటించినట్లుగా యేసు ప్రభు వారు కూడా తన ద్వారా మేలు పొందిన, తన ద్వారా స్వస్థతను పొందుకున్న, ఆరోగ్యము పొందుకున్న వారిని చూసి యేసు ప్రభు వారు కూడా మాట్లాడే మాట ఏమిటనంటే, సమాధానము గలదానివై నీ ఇంటికి వెళ్ళు అని చెప్పి. అంటే తనలో ఉన్నటువంటి సమాధానాన్ని క్రీస్తు వారికి ఆపాదిస్తున్నారు. నాలో ఉన్న సమాధానం మీరు కూడా పొందుకుని వెళ్ళండి, మీరు కూడా సమాధానంగా జీవించండి, నెమ్మదిగా జీవించండి అని యేసు ప్రభు వారు వారికి తెలియచేస్తూ ఉన్నట్లుగా లేఖనంలో చూస్తూ ఉన్నాం. కనుక పౌలయ్య గారు కొరింథీ అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులతో మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, దేవుడు మనలను సమాధానంగా ఉండడానికి పిలిచాడు అని చెప్పి. అసమాధానంగా ఉండడానికి పిలవలేదు, గలిబిలితో ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు, కలవరంతో నింపబడడానికి దేవుడు మనల్ని పిలవలేదు, కానీ సమాధానంగా బ్రతకడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునా, హల్లెలూయా. నెమ్మదిగా జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించాడు ఆయన. కాబట్టి ప్రభు ద్వారా కలిగేటువంటి సమాధానం మన జీవితాల్లో మనం పొందుకోవడం మన జీవితాలకి ఎంతైనా ఆశీర్వాదం, దీవెన. దేవునికి స్తోత్రం కలుగునా, హల్లెలూయా. సమాధానము గలదానివై నీ ఇంటికి వెళ్ళు అని చెప్పి. పాత నిబంధన గ్రంథంలో కూడా రాజు అయినటువంటి దావీదు అబీగయిల్ను ఉద్దేశించి మాట్లాడిన మాట కూడా ఈ విధంగానే ఉంటది. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో దావీదు భక్తుడు తెలియచేస్తాడు, తన మాటను లక్ష్య పెట్టకపోవడం వలన
ఇదిగో దావీదు కోపముతో ఆవేశంతో నాబాలు యొక్క కుటుంబం మీదికి రౌద్రముతో వస్తూ ఉన్నప్పుడు ఆ సంగతి అబీగయీలు తెలుసుకొని తన కోపమును, దావీదుకున్నటువంటి కోపమును మాన్పడానికి, శాంతింప చేయడానికి ఇదిగో దావీదుకు కావలసిన పదార్థాలన్నిటినీ సిద్ధపరిచి ఏమంటే ఒక వాహనం మీద పెట్టి వెనుక ఈమె కూడా బయలుదేరి దావీదుకు ఎదురు వెళ్తా ఉంది. ఎదురు వెళ్తూ దావీదును సమీపించే ముందు ఆ రథం మీద నుండి క్రిందకు దిగి నేలను సాష్టాంగపడి నమస్కారం చేసిందట. దావీదుకు నమస్కారం చేసి దగ్గరకు వెళ్ళేటప్పటికీ దావీదుతో అంటుంది, అయ్యా ఇది నీకు విరోధంగా మాట్లాడినటువంటి మాట, లేక నీకు విరోధంగా ప్రవర్తించినటువంటి విధానం నా యజమానుడు తెలియకేదో చేశాడు నాయన. అతడు అంత జ్ఞానం కలిగిన వాడు కాదు. కాబట్టి ఈ పాపము, ఈ నేరము నాదిగా భావించి ఇదిగో నన్ను కాపాడు, నా జీవితమును కాపాడు, నీ కోపము నుండి మళ్ళుకో, నీ ఆగ్రహమును విడిచిపెట్టు, శాంతించు నాయన అని చెప్పి తనకు ఎదురుగా వెళ్లి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయన పాదాలను పట్టుకుని బ్రతిమలాడుకుంటోంది. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. ఏమంటే దేవునిని బ్రతిమలాడుకున్నట్లుగా దావీదును కూడా బ్రతిమలాడుకుంటుంది. ఈ దోషము నాదిగా భావించి ఇదిగో నా కుటుంబాన్ని, నా జీవితాన్ని కాపాడు, నీ ఆగ్రహము నుండి తప్పించు అని చెప్పి బ్రతిమలాడుకుంటూ ఉంటే దావీదు చక్కని మాట అంటారు, నీవు చేసిన మనవిని నేను ఆలకించను, నీవు చెప్పిన మాటలు నేను అంగీకరించాను అని చెప్పి దావీదు మాట్లాడతాడు. ఈ చోట దావీదు సాక్షాత్తు దేవునికి సాదృశ్యం అయితే అబీగయీలేమో సంఘమై ఉన్న మనకు సాదృశ్యం. అబీగయీలు ఎట్లాగున దావీదుకు ఎదురు వెళ్లి సాష్టాంగపడి నమస్కారం చేసి దావీదు మీద తనకున్నటువంటి తన మీద దావీదుకున్నటువంటి కోపమును శాంతింప చేయడానికి ప్రయత్నం చేసిందో, మన దోషమును కూడా ప్రభు దగ్గరకు వెళ్ళి మనం ఒప్పుకొని ప్రభు ద్వారా దీవెనను పొందడానికి ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుంటే మన ప్రార్థనను దేవుడు ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదు. ఆయన దావీదు అబీగయీలు చేసిన ప్రార్థన ఆలకించినట్లుగా, ఆమె చెప్పిన మాటలు విన్నట్లుగా దేవుడు మనం చేసే ప్రార్థన కూడా ఆలకించేటువంటి దేవుడు. ఆయన దూరానికి జరిగిపోయే దేవుడు కాదు. మన ప్రార్థన వినకుండా దాటి వెళ్ళిపోయే దేవుడు కాదు. ఆయన మన ప్రార్థన అంగీకరించేటువంటి దేవుడు, మన ప్రార్థన ఆలకించి అందుకు ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. ప్రార్థన ఆలకించే దేవునిని మనం కలిగి ఉన్నాం. లేఖనంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు అని చెప్పి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆయన దగ్గరకు చేరుకుంటారు అని లేఖనం తెలియచేసేటువంటి సత్యం. కనుక ఈ పూట దేవుని మాటలు ఆలకిస్తున్న మన జీవితాల్లో మనం చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకించేటువంటి దేవుడు. నీవు ఏ స్థితిలో ఉండి దేవునికి మొరపెట్టినా, ఏ పరిస్థితిలో ఉండి దేవునికి ప్రార్థన చేసినా, అబీగయీలు చేసిన ప్రార్థన దావీదు ఆలకించినట్లుగా సంఘమై ఉన్న మనము వ్యక్తిగతంగా, లేకపోతే దేవుని మందిరంలో, లేకపోతే గృహంలో మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే మనం చేసే ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు. దాటిపోయే దేవుడు కాదు. ఆయన మరిచిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అబీగయీలు చేసిన ప్రార్థన నేను విన్నాను అని చెప్పి దావీదు చెప్పినటువంటి మాట, నీవు చేసిన మనవిని నేను అంగీకరించానని చెప్పి దావీదు చెప్పినటువంటి మాట. అలా జరిగిన తర్వాత దావీదు ఇంకో చక్కని మాట ఏమంటారంటే, సమాధానము గలదానివై నీ ఇంటికి వెళ్ళు అని చెప్పి మాట్లాడతారు దావీదు. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. ఏమంటే యేసుప్రభు వారు ఏదైతే ప్రకటన చేశారో, యేసుప్రభు వారు ఏదైతే బోధించారో, ఏదైతే తన ప్రజలకు శరీరధారి అయిన దినాలలో ఉచ్చరించారో, బోధించారో, అదే బోధ దావీదు కూడా మాట్లాడుతున్నాడు, సమాధానం గలదానివై వెళ్ళు అని చెప్పి. అంటే అర్థం ఏమిటనంటే, సమాధానంగా ఉండడానికి దేవుడు మనలను పిలిచాడు. అంతేగాని కలవరాలతో, గలిబిలితో, ఆందోళనతో, భయముతో నింపబడడానికి దేవుడు మనల్ని పిలవలేదు, ఏర్పాటు చేసుకోలేదు. అందుకొరకే దేవుడు మనల్ని రక్షించలేదు.
సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినట్లుగా లేఖనం తెలియచేస్తుంది. ఈ పూట ఈ మాటలు ఆలకిస్తున్న మన జీవితాల్లో మనం కూడా సమాధానం కలిగి జీవిస్తే మన జీవితాలు ఎంత ధన్యమో, సమాధానం కలిగి బ్రతికితే మన జీవితాలు ఎంత ఆశీర్వాదము. దేవుడు తన నిత్య సమాధానంతో మన జీవితాలను నింపుతాడో తద్వారా జీవితం ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. కాబట్టి ఏమైనా కలవరాలు, ఏమైనా గలిబిలి, లేకపోతే ఏమైనా విరోధ స్వభావాలు ఇటువంటివి ఏమైనా ఉంటే వాటి నుండి విడిచిపెట్టి దేవుని దగ్గర సమాధానాన్ని కలిగి జీవించడం, దేవునితో సమాధాన పడడం మన జీవితాలకి ఎంత ఆశీర్వాదం, ఎంత దీవెన. దేవునికి స్తోత్రం కలుగున. హల్లెలూయ. కాబట్టి సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు అని ఇదిగో పౌలయ్య గారు కొరింథు అనే పట్టణంలో ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట. గనుక సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇంకొక మాట మాట్లాడతారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయంలోనే 19వ వచనంలో కూడా ఓ చక్కని మాట తెలియచేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం ఇదిగో 19వ వచనంలో, దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము గాని సున్నతి పొందుటయందు ఏమీ లేదు. పౌలయ్య గారు మాట్లాడుతున్న మాట ఏమిటనంటే, కొందరి జీవితాలలో సున్నతి పొందాలా వద్దా, పొందితే దాని వలన ప్రయోజనం ఏముంది, ఒకవేళ పొందకపోతే దాని వలన కలిగే నష్టం ఏమిటి అని ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాటన్నిటినీ మించి ఒక అద్భుతమైన మాట పౌలయ్య గారు మాట్లాడుతున్నారు. ఏమిటంటే, దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే ముఖ్యము. వీటన్నిటికంటే శ్రేష్టమైనది దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనం పాటించాలి. ఆ ప్రకారం జీవిస్తే దేవుని ఆజ్ఞ మనల్ని సరిచేస్తుంది, పాపములో పడిపోకుండా మనల్ని తిన్నగా నిలవబెడుతుంది, అపరాధములోనికి జారిపోకుండా దేవుని ఆజ్ఞ మనల్ని సరిచేస్తుంది, సరిదిద్దుతూ ఉంటుంది. కాబట్టి దేవుని ఆజ్ఞను మనం పాటించడం మన జీవితాలకు ఎంతైనా క్షేమదాయకం. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 2 పలకల మీద తన స్వహస్తాలతో దేవుడు వ్రాయించి మోషేకి ఇచ్చారు. ఇదిగో ఇశ్రాయేలీల ప్రజలందరికీ వీటిని తెలియచేసి వారందరూ పాటించే విధంగా ప్రోత్సహించు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడినటువంటి మాట. ఇది పాత నిబంధన గ్రంథంలో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. తర్వాత యేసుప్రభు వారు భూలోకంలోనికి వచ్చిన తర్వాత ఈ 10 ఆజ్ఞలలో ఒక 2 ముఖ్యమైనటువంటి ఆజ్ఞలను దేవుడు పైకెత్తి చూపించారు. ఏమిటంటే, నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో సేవించమని చెప్పారు. ఇక 2వ ఆజ్ఞ ఏమిటనంటే, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అని చెప్పారు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునా. హల్లెలూయా. మనల్ని ఎలాగున ఇష్టపడుతున్నామో మన పొరుగు వారిని కూడా అలాగున ప్రేమించమని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అట్లాగే దేవునిని ఆరాధన చేసేటప్పుడు, ప్రభునామాన్ని గణపరిచేటప్పుడు పరిపూర్ణ హృదయముతో పరిపూర్ణ మనసుతో ప్రభువును సేవించమని దేవుని వాక్యం మనకు నేర్పిస్తా ఉంది. అసంపూర్ణంగా దేవునిని ఆరాధించడం కాదు గాని సంపూర్ణ హృదయముతో సంపూర్ణ మనసుతో ప్రభువుని సేవించడం మన జీవితాలకి ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం. కాబట్టి అట్లాగున పరిపూర్ణ హృదయముతో ప్రభువుని సేవిస్తే దేవుడు మన జీవితాలను నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, ఆయన నిశ్చయముగా దీవిస్తాడు. పొరుగు వారిని ప్రేమించుము అని అనడానికి దైవ గ్రంథంలో దేవుడు ఒక ఉపమానాన్ని తెలియచేశారు. ఒక వ్యక్తి యెరూషలేమును విడిచి యెరికో అనే పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నాడట. అంటే యెరూషలేము పట్టణం అంటే కొంచెం దీవించబడినటువంటి ప్రాంతం. సాక్షాత్తు దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి కలిగి ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతాన్ని విడిచి యెరికో పట్టణానికి వెళ్ళిపోతున్నాడు. వెళ్తా ఉన్నప్పుడు మార్గ మధ్యంలో దొంగలు ఎదురొచ్చి అతనిని పట్టుకొని బాగా కొట్టారట.
కొట్టి కొర ప్రాణముతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అతనిని పట్టించుకునే వారు ఎవరు లేరు. ఆ మార్గం గుండా చాలా మంది ప్రజలు వెళ్తున్నారు, జాలి పడుతున్నారు, గాని అతనిని లేవనెత్తి అతని గాయాలను కట్టి శుభ్రం చేసి పరామర్శించేవారు ఎవరు లేకపోయారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారంట. మొదట లేవీయుడు ఒక ఆయన, యాజకుడు ఒక ఆయన వచ్చారు, చూసి వెళ్ళిపోయారు అయ్యో పాపం అనుకొని. ఆ తరువాత సమరయుడు ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఆ మార్గ మధ్యంలో పడిపోయినటువంటి ఈ మనిషిని చూసి ఎంతో కనికరపడి జాలిపడి తానే లేవనెత్తి కూర్చుండబెట్టి అతనికి కలిగిన ఆ గాయములనన్నింటినీ శుభ్రంగా తుడిచి నూనె రాచి ఏమండి అతనికి పరామర్శించి దగ్గరలో సమీపాన ఒక గృహం ఉంటే ఆ ఇంటికి తన వాహనం మీద తీసుకుని వెళ్ళి ఆ ఇంటి యజమానితో చెప్పాడట, అయ్యా ఇదిగో ఎవరో ఇతనిని బాధించారు, కొట్టారు, చాలా ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లో ఉన్నాడు, కొంతవరకు నేను చూడగలిగాను, వేరే పని మీద వెళ్తున్నాను, నేను వచ్చేంత వరకు ఈయనను జాగ్రత్తగా చూడండి అని కొంత ధనాన్ని ఇచ్చి దీనిని ఖర్చు చేయండి అతడు బాగుపడేంత వరకు. ఒకవేళ నేను ఇచ్చిన దానికన్నా ఒకవేళ ఎక్కువ మీరు ఖర్చు చేసి ఉంటే నేను తిరిగి వచ్చినప్పుడు మరలా మీకు ఇస్తానయ్యా, కాబట్టి ఇతనిని జాగ్రత్తగా చూడండి అని చెప్పి పరామర్శించి అతను వెళ్ళిపోయారు. ఇప్పుడు అతనిని చూసి జాలిపడిన ఈ ముగ్గురిలో తనని ప్రేమించింది ఎవరు అనంటే మూడో పర్యాయం వచ్చినటువంటి సమరయుడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమంటే ముగ్గురు జాలిపడ్డారు, ముగ్గురు దయ కలిగి చూపించారు ఆయన మీద. కానీ లేవనెత్తి తన గాయాలను కట్టిన వారిలో ఒకే ఒక్కడు సమరయుడు. ముందొచ్చిన వారు జాలిపడ్డారు గాని తనను పరామర్శించడానికి లేవనెత్తడానికి తను వారికి మనసు అంగీకరించలేదు, ఎందుకో వెళ్ళిపోయారు. ఒకవేళ పరామర్శిస్తే లేపి కూర్చుండబెడితే ఎవరైనా వచ్చి చూస్తే ఎందుకు ఈయన మీద ఇంత దాడి చేశారని చెప్పి మనల్ని అంటారేమో, ఈ అపరాధం మనకు చుట్టుకుంటుందేమో అని ఆలోచించారేమో, విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ సమరయుడు మాత్రం తనకు కొంచెం కష్టమైన, ఒకవేళ చూసిన వారు ఎవరైనా తనను బాధించే ప్రయత్నం చేసినా ఆ పడిపోయి ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శించడానికి ఎక్కడా వెనకాడలేదు. ఎక్కడా వెనకాడకుండా లేపాడు, తన గాయములను కట్టాడు, శుభ్రంగా తుడిచాడు, ఒక ఇంటికి తీసుకుని వెళ్ళి ఆ ఇంటికి అప్పగించి మరలా తన పని మీద తాను వెళ్ళినట్లుగా లేఖనం తెలియచేస్తుంది. ప్రేమించాడు తనను వలె తన పొరుగువానిని. లేఖనం చెప్పే సత్యం ఏమిటనంటే ఈ విధమైన ఆజ్ఞలను పాటించుట మన జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఆజ్ఞలను పాటిస్తే దేవుడు మన జీవితాలను విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. దైవ గ్రంథంలో దేవుని ఆజ్ఞలను పాటించి దీవెనను పొందుకున్న వారు ఉన్నారు. దేవుని ఆజ్ఞను పాటించలేక దేవుని యొక్క ఆజ్ఞను తృణీకరించి వారి జీవితాల్లో దీవెనను సంపాదించుకోలేని వారు కూడా దైవ గ్రంథంలో లేకపోలేదు. ప్రభుకు స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందరం కలిసి చెప్దాం హల్లెలూయా. కాబట్టి దేవుని ఆజ్ఞను పాటించడం ప్రాముఖ్యమని చెప్పి పౌలయ్య గారు వారికి తెలియచేస్తున్నారు. మీరు అనుకుంటున్నట్లుగా లేక మీరు ఆశిస్తున్నట్లుగా ఏదో జరిగిపోద్ది అని కాదు, గాని దేవుని ఆజ్ఞలను పాటించండి. ఇది ప్రాముఖ్యమైన విషయం. దీనిని పాటిస్తే, ఈ ప్రకారం జీవిస్తే మీ జీవితాలు దీవెనకరంగా మలచబడతాయి, మీ జీవితాలు ఆశీర్వాదకరంగా చేయబడతాయి. కాబట్టి దేవుని ఆజ్ఞలను పాటించండి, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనని చెప్పి పౌలయ్య గారు వారితో మాట్లాడుతున్నటువంటి మాట. కాబట్టి సంపూర్ణ హృదయముతో, పరిపూర్ణ హృదయముతో మనం ఏం చేయాలంటే ప్రభు నామాన్ని ఆరాధన చేయాలి, ప్రభు నామాన్ని స్తుతించాలి. ఎవరు సంపూర్ణంగా ప్రభు నామాన్ని సేవిస్తారో, ఆరాధన చేస్తారో వారి జీవితాల్లో ఖచ్చితంగా దేవుడు దీవెనను అనుగ్రహించే దేవుడు. అట్లాగే ఎవరైతే దీనులుగా బ్రతుకుతారో, వారిని పరామర్శించి చేయగలిగినటువంటి సహాయం చేస్తారో వారి జీవితాలను కూడా దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. అందుకే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుమని చెప్పారు. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను సేవించమని లేఖనం తెలియచేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. గనుక ఈ రాత్రి వేళ చేరి వచ్చిన మన జీవితాల్లో
మొదటిగా సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. రెండవది, దేవుని ఆజ్ఞలను పాటించడం మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం, దీవెన. ఏమండి, సౌలు ఉన్నాడు రాజు పాత నిబంధన గ్రంథంలో. ఆయన దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను గైకొనలేకపోయాడు. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం తన జీవితాన్ని నడిపించుకోలేకపోయాడు. తద్వారా తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని కోల్పోయినట్లుగా లేఖనంలో మనం చూస్తాం. ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడతారు, ఒకడు దేవుని ఆజ్ఞలను గైకొనుట కంటే బలి అర్పించుట శ్రేష్టమా అని చెప్పి దేవుని సేవకుడు తన దగ్గరకు వచ్చి మాట్లాడినప్పుడు తప్పైపోయిందని మన్నించమని అడిగాడు గాని తన రాజ్యాన్ని నిలుపుకోలేకపోయాడు. అంటే దేవుని ఆశీర్వాదాన్ని తన జీవితంలో నిలుపుకోలేకపోయాడు. కాబట్టి ఈ రాత్రి వేళ దేవుని వాక్యం మనకు నేర్పించే పాఠం ఏమిటనంటే, మన జీవితాల్లో ప్రభు యొక్క దీవెన నిలిచి ఉండాలి అనంటే, లేక దేవుని యొక్క ఆశీర్వాదం మన జీవితాల్లో నిలబడాలి అనంటే, ప్రభు యొక్క ఆజ్ఞలను గైకొనడం, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవడం మన జీవితాలకి ఎంత శ్రేష్టము, ఎంత దీవెన. దేవునికి స్తోత్రం కలుగున. హల్లెలూయా. ఏమండి, సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఇక రెండవది అంటారు, దేవుని ఆజ్ఞలు పాటించడం మన జీవితాలకి ఎంతో శ్రేష్టం. కనుక దేవుని ఆజ్ఞలు మనం పాటించాలి. దేవుని ఆజ్ఞలను పాటిస్తే నిశ్చయంగా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. అట్లా దైవ గ్రంథంలో దేవుని ఆజ్ఞలను పాటించి ఆ ప్రకారం నడుచుకున్న వారు దేవుని దీవెనను పొందుకున్నారు. అట్లా నడుచుకున్న వారిలో దావీదుని గురించే మనం చెప్పుకోవచ్చు. సౌలేమో దేవుని ఆజ్ఞలను పాటించలేకపోయాడు, రాజ్యాధికారాన్ని కోల్పోయాడు. దావీదేమో దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు, తద్వారా తన జీవితంలో దీవెనను సంపాదించుకున్నాడు. దేవుని ఆత్మ అతని మీదికి బలముగా దిగి వచ్చింది, దేవుని ఆత్మతో నింపబడ్డాడు, తన ద్వారా దేవుడు ఆత్మ కార్యాలు జరిగించాడు. కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించి జీవించుదాం. అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవించుదాం. అంత మాత్రమే గాక మనల్ని ఎట్లాగని ఇష్టపడతామో మన సొంత శరీరాన్ని, అట్లాగనే పొరుగు వారిని కూడా మనం ప్రేమించడం మన జీవితాలకి ఎంత ఆశీర్వాదం. ఇక ఆ తర్వాత అంటారు, సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. కాబట్టి మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాల్లో మనం సమాధానం కలిగి జీవించుదాం. మనలో సమాధానం ఉంటే మన ద్వారా మనం ఏ ప్రాంతంలో ఉంటామో ఆ ప్రాంతంలో దేవుడు తన సమాధానాన్ని ప్రవహింప చేస్తాడు. మన ద్వారా దేవుడు మన చుట్టూ ఉన్న వారిలో కూడా తన సమాధానాన్ని కలుగు చేస్తాడు. అదే మనలో సమాధానం లేదనుకోండి, గలిబిలితో ఉన్నామనుకోండి, కుటుంబంలో కూడా సమాధానం ఉండదు, గలిబిలితో నింపబడిపోతూ ఉంటాం. ఏం జరుగుతుందో, ఏమైపోతుందో అనేటువంటి భయము, ఆందోళన మనిషి జీవితాన్ని పట్టి భ్రమ పెట్టిస్తూ ఉంటది. కాబట్టి సమాధానం కలిగి జీవించడం మన జీవితాలకి ఎంతో ఆశీర్వాదం. అబీగయిలుతో దావీదు చెప్పిన మాట, ఇదిగో తన దగ్గరకు స్వస్థత పొందుకోవడానికి వచ్చినటువంటి వారితో యేసుప్రభువు వారు చెప్పినటువంటి మాట, సమాధానం గలదానివై నీ ఇంటికి వెళ్ళు అని చెప్పి. ఈ పూట దేవుని మందిరానికి వచ్చిన మనం కూడా సమాధానమును పొందుకొని మన గృహాలకు వెళ్తే మన గృహాలు ఎంత శాంతించబడుతూ ఉంటాయి, ఎంత సమాధానమును పొందుకుంటాయి, మన కుటుంబాలు ఎంత నెమ్మదిగా బ్రతకడానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి సమాధానంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. నెమ్మది కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. గనుక సమాధానంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని ఆజ్ఞలను పాటించడం మన జీవితాలకు ఎంతో శ్రేయస్కరం. ఆ విధమైనటువంటి ధన్యత, సమాధానంగా బ్రతికే జీవితం, దేవుని ఆజ్ఞలను పాటించే ఆ ధన్యకరమైన జీవితం మరి రాత్రి వేళ చేరి వచ్చిన మనందరికీ ప్రభు అనుగ్రహించి తన నిత్యమైన సమాధానాన్ని మన కుటుంబాలలో దేవుడు అనునిత్యము అనుగ్రహించునుగాక. ఆమేన్.